అందరికీ ప్రైస్‌లో. నువ్వు దేవునికి ఎంత దగ్గరగా ఉంటావో అపవాది నీ దగ్గర నుంచి అంత దూరంగా వెళ్ళిపోతావు. నువ్వు దేవునికి ఎంత దూరం అవుతావో అపవాది నీకు అంత దగ్గరగా అవుతుంది. ఇది నువ్వు గ్రహించాలంటే ఎవరో ఇస్తేనో ఎక్కడో కొనుక్కుంటేనో దొరికేది కాదు. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు సరి చేసుకో. నీ జీవితం దేవుని యందు ఎలా ఉంది, లోకంలోకి మనం వెళ్తున్నప్పుడు ఎలా ఉంది, పాపం మనకు ఎదురుకొస్తున్నప్పుడు ఎలా ఉంటున్నాము, దాని నుంచి పారిపోవడానికి ట్రై చేస్తున్నామా, దానికి లొంగుతున్నామా? దానికి లొంగామంటే అపవాది మనల్ని మరణానికి తీసుకెళ్తుంది. ఇంకా దాని కంచెలోకి మనం వెళ్ళినట్టే. ఇంకా అది ఎలా ఆడితే మనం అలా ఆడాలి. అది నీకు దేవునికి అపవాదికి మధ్య ఈ మూడు ఆత్మలు, అపవాది ఆత్మ, దేవుని ఆత్మ, నీ ఆత్మ, ముగ్గురికి సంబంధించింది. ఇది మీరు గ్రహించండి. దేవుని ఆత్మ ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటున్నారు, అపవాది ఆలోచన ఎలా ఉంది. అపవాది ఆలోచన ఎలా ఉంటాయంటే నిన్ను మరణంలోకి తీసుకెళ్తుంది. నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు తట్టుకోలేవు, మరణించేయాలి, ఏదైనా తాగేయాలి, ఏదైనా చచ్చిపోవాలి అనే ఆలోచన వస్తాయి. దేవుని ఆత్మ నీలో ఉంటే సమాధానపడు, మోకరించు, ప్రార్థన చెయ్యి, ఆ తొందరపడకు అని దేవుని ఆత్మ మన హృదయం నుంచి మాట్లాడుతుంది. చాలామంది ఈ రోజుల్లో అకాలమైన మరణాలు, భార్యని భర్త చంపడం, భర్తని భార్య చంపడం, కన్న తల్లి బిడ్డల్ని చంపడం, కన్న బిడ్డలు తల్లిని చంపడం, ఇవన్నీ ఎందుకు? అపవాది పెడుతున్న ఆలోచన. అపవాది కంచెలో ఉన్న వారందరూ ఆ లిస్టులో నువ్వు ఉన్నావా? నువ్వు సరి చేసుకో.